ఇక్కడ మరొక వార్త చూసుకోవచ్చు. అద్దె కాదు అడ్వాన్సే భారం. హైదరాబాద్లో ఇంటి ఓనర్ల వద్ద అద్దె సెక్యూరిటీ డిపాజిట్ల సొమ్ము రూపాయలు 6,843 కోట్లు. నిజంగా హైదరాబాద్ విషయానికి వస్తే ఇక్కడ బ్యాచిలర్స్ కావచ్చు లేకపోతే ఫ్యామిలీస్ ఇక్కడ వచ్చి బతకలేనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇతను ఎంత సంపాదించినా సరే, అంటే అతనికి 15,000 నుంచి 50 లక్షల వరకు శాలరీస్ ఉన్నా సరే, అతను ఏదైనా రెంట్ కావాలంటే ఒక జాబ్ దొరికింది వెంటనే, నేను ఇన్ని రోజులు బ్యాచిలర్గా ఉన్నా, ఇప్పుడు నెక్స్ట్ పెళ్ళి అయిపోయింది, మ్యారీడ్ అయిపోయినా కాబట్టి ఫ్యామిలీతో ఉండాలని అనుకున్నప్పుడు ఏదైనా రూమ్ దగ్గరికి వెళ్ళి రెంట్ ఉందా అని అడిగితే ఆ వ్యక్తి ఓనర్ ఏం చెప్తాడంటే 3 నెలల అడ్వాన్స్ కంపల్సరీ కావాలి అంటాడు. అంటే ఆ రూమ్ రెంట్ 15,000 చొప్పులు వేసుకున్నా కూడా దాదాపు 3 నెలలు అంటే 45,000 రూపాయలు అతనికి చెల్లించాల్సిన అవసరం ఉంది. ఆ 3 నెలల అడ్వాన్స్ ఉండి కూడా నెక్స్ట్ ఏదైతే కంటిన్యూ మంత్ ఉంటూ ఉన్నామో అది అయిపోతే మళ్ళీ రెగ్యులర్గా కట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఆ 3 నెలల అడ్వాన్స్ ఇప్పుడు మనం ఖాళీ చేస్తున్నప్పుడు లేకపోతే ఈ విధంగా ఇచ్చేటువంటి పరిస్థితులు అయితే ఈ రాష్ట్రంలో, అంటే రాష్ట్రంలో హైదరాబాద్ రాజధానిగా పెద్ద ఎత్తున అద్దె వసూలు అయితే ఘోరాతి ఘోరంగా అయిపోయినాయి. మధ్యతరగతి పేదవాళ్ళు రూమ్లలో అద్దెకు ఉండలేనటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. ఒక్కొక్కరికి జీతాలు 15,000 20,000 ఉన్నటువంటి మధ్యతరగతి పేదవాళ్ళ జీతాల్లో 10,000 అంటే ఒక 20,000 సంపాదిస్తే, ఒక సగటు వ్యక్తి 20,000 సంపాదిస్తే 10,000 చొప్పున కూడా అతనికి రూమ్ అద్దె లోపల ఖర్చులకు కావచ్చు వెళ్ళిపోతూ ఉంటే అతని ఖర్చులకు 5,000 పెట్టుకుని ఇంటికి 5,000 కూడా పంపలేటువంటి ఘోరమైన పరిస్థితులు, ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి చూసుకోవచ్చు, దాదాపు డిపాజిట్ అంటే అద్దె రూపంలో వాళ్ళ దగ్గర అడ్వాన్స్ పెట్టుకున్నటువంటి సొమ్మే హైదరాబాద్లో 6,843 కోట్ల రూపాయలు ఉందంటే ఒక్కొక్క ఫ్లాట్లలో కావచ్చు రూమ్లలో ఎంత అద్దె వసూలు చేస్తున్నారని కూడా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఒకసారి డీటెయిల్స్గా కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దీంట్లో ముంబై టాప్, చెన్నైలో నో రిటర్న్, నో బ్రోకర్ సర్వేలో ఆసక్తికర విషయాలు. అద్దె ఇంట్లో ఉండే వారికి భారీగా పెరుగుతున్న అద్దెలే కాదు, ఇంట్లో చేరే ముందు ఇవ్వాల్సినటువంటి అడ్వాన్స్ కూడా తలకు మించిన భారంగా మారుతోంది. దాదాపు అన్ని ప్రధాన మెట్రో నగరాల్లో కనీసం 2 నుండి 3 నెలల అద్దెను అడ్వాన్స్గా ఇంటి యజమానికి చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల అడ్వాన్స్ పెద్ద మొత్తంలో చెల్లిస్తే స్తోమత లేక అద్దె ఎక్కువైనా టెనెంట్స్ ఓకే చెబుతున్నారని తెలిసింది. దేశంలోనే 6 ప్రధాన మెట్రో నగరాల్లో ఇలా అడ్వాన్స్గా చెల్లించిన మొత్తమే ఏకంగా రూపాయలు 1.26 లక్షల కోట్లకు పైగా ఉండడం గమనార్హం. దీన్ని కొంచెం ఈజీగా అర్థం చేసుకోవాలంటే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో 3.24 లక్షల కోట్లు అంటే 6 మెట్రో సిటీల్లో ఇంటి ఓనర్ల వద్ద ఉంచిన డిపాజిట్ సొమ్మే రాష్ట్ర బడ్జెట్లో మూడొంతులున్నమాట. నెలవారీ అద్దెతో పాటు కొత్త ఇంటికి మారే ముందు ఇవ్వాల్సిన ఈ సెక్యూరిటీ డిపాజిట్ మధ్య తరగతిపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ నో బ్రోకర్ చేసిన సర్వేలో ఈ విషయాలు వెల్లడవుతారు. దీనికి సంబంధించి 2 నుండి 3 నెలల అద్దె వసూలు చేస్తూ ఉన్నారు. ఈ వసూలు చేసినటువంటి అద్దె మొత్తం ఎంత ఉందట అంటే 1.20 లక్షల కోట్లు ఉంది. ఇది తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో 3 అంతలు ఉందట. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కంటే 3 ఇంతలు, అంటే 3 ఇంతలు రెట్టింపు ఉంది. అన్ని రకాలుగా ఇక్కడ అద్దెను వసూలు చేస్తూ ఉన్నారు. మళ్ళీ వసూలు చేయడమే కాకుండా ఇది చాలా మందికి కూడా రిటర్న్స్ ఇవ్వట్లేదు. అంటే ఇప్పుడు ఇష్టం లేక ఖాళీ చేసి వెళ్ళిపోతారు, లేకపోతే వేరే బ్యాచలర్స్ ఉన్న వ్యక్తి ఫ్యామిలీ వచ్చిందని వెళ్ళిపోతారు, లేకపోతే రూమ్ ఫెసిలిటీ సరిగ్గా లేవు, వాటర్ సరిగ్గా లేదని చెప్పేసి వేరే రూమ్కి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి. అటువంటి సందర్భాల్లో రూమ్ ఓనర్ను ఖాళీ చేస్తా ఉన్నాను, నేను డబ్బులు ఇవ్వలేను, ఉంటే అడ్వాన్స్ అయిపోయేదాకా లేకపోతే ఉండవు, లేకపోతే వదిలే అని చెప్తే వీళ్ళు అత్యవసర పరిస్థితుల్లో డబ్బులు ఇంపార్టెంట్ కాదు, ఫస్ట్ వాళ్ళు ఇక్కడ వాటర్ సరిగా లేదు కాబట్టి, ఇక్కడ ఫెసిలిటీ సరిగా లేదు కాబట్టి ఎక్కడికైనా వెళ్ళాలి. ఎందుకంటే ఫ్యామిలీకి ఇబ్బంది అయితే మనం ఏదైనా వండుకొని తినడానికైనా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ డబ్బులు వదులుకోలేనా వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి. అటువంటి సందర్భాల్లో అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి అద్దె అడ్వాన్స్ మొత్తం కూడా వాళ్ళ దగ్గరే ఉంచుకునేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయంట. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏంటంటే రాష్ట్రంలోనే రాష్ట్ర బడ్జెట్ ఎంత అంటే 3.24 లక్షల కోట్లు, అంటే దాదాపు రాష్ట్ర బడ్జెట్ కంటే 3 ఇంతలు రెట్టింపు అడ్వాన్సులు చాలా మంది ఓనర్స్ దగ్గర ఉండిపోయినాయని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ మళ్ళీ చూసుకోవచ్చు ఏ సిటీలో ఎంత. తాజా రిపోర్ట్ ప్రకారం దేశ వాణిజ్య రాజధాని ముంబైలో అత్యధికమట. ఇక్కడ చెన్నై ఫస్ట్లో ఉందట, ముంబై టాప్ అట, చెన్నైలో నో రిటర్న్స్ అట. చెన్నైలో అసలు రిటర్న్స్ ఇచ్చేటువంటి పరిస్థితులే లేవట. మరి మొత్తంలో ఈ సెక్యూరిటీ డిపాజిట్ సొమ్ము ఉంది. 6 ప్రధాన మెట్రో నగరాల్లో లెక్కలు ఇలా ఉన్నాయి. అడ్వాన్సులు అంటే భయం. సాధారణంగా పెరుగుతున్న అద్దెలపై చర్చ జరుగుతుంది, కానీ ఈ సెక్యూరిటీ డిపాజిట్లను ఎవరు పెద్దగా పట్టించుకోరు. కానీ ఇవి కూడా టెనెంట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. బెంగళూరు వంటి సిటీల్లో ఈ అడ్వాన్సులు కట్టలేక తమకు
నచ్చిన ఇల్లు అద్దెకు తీసుకోలేకపోయామని నో బ్రోకర్ సర్వేలో 75% మంది చెప్పారు. ఇలా సెక్యూరిటీ డిపాజిట్ కట్టడం కంటే కొంచెం ఎక్కువ రెంట్ కట్టేందుకే చాలా మంది సుముఖంగా ఉండడం గమనార్హం. అంతేకాదు కట్టిన సెక్యూరిటీ డిపాజిట్ తిరిగి తీసుకోవడం టెనెంట్లకు ఇంకో కొత్త తలనొప్పిగా మారుతుంది. ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఓనర్లు 100 కారణాలు చెప్పి డిపాజిట్తో ఎంతో కొంత తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. చెన్నైలో కనీసం 11% మంది టెనెంట్లు తమ సెక్యూరిటీ డిపాజిట్లో చిల్లి గవ్వ కూడా తమకు రిటర్న్ రాలేదని చెప్పడం ఈ అడ్వాన్స్లో చీకటి కోణాన్ని చూపుతోంది. చాలా దేశాల్లో రెంటల్ డిపాజిట్ ఇన్సూరెన్స్, బ్యాంక్ గ్యారంటీల్లో డిపాజిట్ రెంటల్ ప్రోగ్రామ్స్ వంటి ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి వచ్చాయి. కానీ భారత్లోని ఈ తరహా విధానాలు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. కానీ చాలా మంది ఇంటి యజమానులు సెక్యూరిటీ డిపాజిట్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక్కడ దీనికి సంబంధించి అడ్వాన్సులు అంటే భయపడతా ఉన్నారట. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే అడ్వాన్సులు ఇవ్వలేక అడ్వాన్సులు దాదాపు 2 నుంచి 3 నెలల చొప్పున అడ్వాన్సులు అడుగుతున్నారు. కాబట్టి ఆ అడ్వాన్సులు చెల్లించలేక రెంట్ ఎక్కువైనా సరే, అంటే ఇక్కడ 15,000 మేము అక్కడ ఉన్నటువంటి రూమ్కి 15,000 మాత్రమే రెంటు ఇచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఇక్కడ 20,000 రెంట్ అయినా సరే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఏదైతే ఈ అడ్వాన్సులు ఇవ్వడానికి ఎవరు కూడా సిద్ధంగా లేదు. అడ్వాన్సులు అంటే చాలా మంది భయపడతా ఉన్నారని చెప్పేసి కూడా ఈ సర్వేలో, నో బ్రోకర్ సర్వేలో 75% మంది కూడా దానికి సంబంధించి సమాధానం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక్కడ చాలా మంది కూడా అంటే ఒక పెద్ద తలనొప్పిగా మారింది. ఒక ఏదైనా ఉన్నటువంటి రూమ్ నుంచి వేరే రూమ్ చేంజ్ చేయాలంటే హైదరాబాద్లో ఒక తలనొప్పిగా మారింది. అసలు మేము రూమ్లలో ఉండలేకపోతా ఉన్నాం. అసలు ఈ రిటర్న్స్ ఏంది, ఒక చీకటి కోణాన్ని బయట పెట్టినట్టుగా అనిపిస్తూ ఉంది అని చెప్పేసి కూడా చాలా మంది టెనెంట్స్ మాట్లాడుతూ ఉన్నారట. తొందరగా ఇల్లు మారుతున్న జెన్జీ అద్దె మార్కెట్లో మరో ఆసక్తికర మార్పు కూడా కనిపిస్తోందని నివేదిక అభిప్రాయపడుతోంది. జెన్జీ అంటే 18 సంవత్సరాల నుంచి 24 ఏళ్ల అద్దెదారులు పాత తరాలతో పోలిస్తే దాదాపు 1.5 రెట్లు ఎక్కువగా ఇల్లు మారుతున్నారు. ఈ వయస్సు వారిలో 30% మంది ప్రతి 6 నుంచి 12 నెలలకు ఒకసారి కొత్త ఇంటికి మారుతుండగా 35 ఏళ్లు దాటిన వారిలో ఇది కేవలం 10% మాత్రమే ఉంది. వయస్సు పెరిగే కొద్ది స్థిరత్వం కూడా పెరుగుతోంది. ఇక రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్ కోణంలో చూస్తే పెద్ద ఇల్లు, ట్రిపుల్ బెడ్రూమ్ లేకపోతే 4 బెడ్రూమ్ల కంటే చిన్న ఫార్మాట్లైన ఈ బెడ్రూమ్లు స్టూడియో అపార్ట్మెంట్ ద్వారానే ఎక్కువ అద్దె రాబడి వస్తోంది. ఈ విభాగంలో బెంగళూరు 4.8% ఉండగా హైదరాబాద్ 4.6% గరిష్ట రాబడితో అగ్రస్థానంలో నిలిచాయి. ఇళ్ల సైజు పెరిగే కొద్దీ అద్దె ద్వారా వచ్చే లాభం 3% కంటే తక్కువ పడిపోతుందని నివేదిక స్పష్టం చేస్తోంది. దీనికి సంబంధించి జెన్జీ అంటే 18 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాలు ఉన్నటువంటి యువత ఎక్కువగా ఇండ్లు మారుతూ ఉన్నారు. ఎందుకంటే ఫెసిలిటీ నచ్చకనో, లేకపోతే ఇంటి ఓనర్ ఇబ్బందులు భరించలేక, లేకపోతే అక్కడ పార్కింగ్ లేకనో, ఇటువంటి బైక్ పార్కింగ్ కావచ్చు, కారు ఉంటుంది, కారు ఇప్పుడు సడన్గా ఒక ఇంట్లో అద్దెకుంటున్నప్పుడు సడన్గా ఇక్కడ అతనికి శాలరీ ఎక్కువైపోయో లేకపోతే ఇంక్రిమెంట్ వచ్చో ఈ విధంగానో ఒక ఈఎంఐతోనో ఏదో కారు కొంటాడు. కారు కొన్న తర్వాత అక్కడ కారు పెట్టడానికి ప్లేస్ లేకపోయినా సరే, అక్కడ పార్కింగ్లో కారు పెట్టడానికి ప్లేస్ లేకపోతే వేరే పార్కింగ్ ఉన్న ఏరియాలో షిఫ్ట్ అయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అటువంటి సందర్భాల్లో కూడా చాలామంది 18 నుంచి 24 ఏళ్ళ జెన్జీ యువత ఎక్కువగా రూమ్లు మారుతూ ఉన్నారు. ఇటువంటి సందర్భాల్లో కూడా ఇక్కడ అడ్వాన్స్లు ఎక్కువ అవడంతో ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ మధ్యది పేదవాళ్ళు మాత్రమే ఉంటారు కాబట్టి, ఎందుకంటే అటువంటి వాళ్ళకి చాలా ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి కూడా ఈ రిపోర్ట్లో తేలినట్టుగా కూడా తెలుస్తూ ఉంది.